హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఇప్పుడు జరిగిపోయిన పనులను అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో జరిగిపోయిన పనులను సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా అడగాలో జెమినైని అడిగి తెలుసుకుందాము. హలో జెమినై, జరిగిపోయిన పనుల్ని తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్లో మనము ఏ విధంగా ప్రశ్నలు అడగాలో చెప్పగలవు? ఖచ్చితంగా. సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్రశ్నలు అడగడానికి మీరు డిడ్ను వాక్యం ప్రారంభంలో ఉంచాలి. ఉదాహరణకు, డిడ్ యూ సీ ద మూవీ అంటే మీరు సినిమా చూసారా అని అర్థం. మీరు కొన్ని ఉదాహరణలు వినాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ మనము డిడ్ని ముందు ఉంచాలి. ముందుంచిన తర్వాత వెర్బ్ని ఏ ఫామ్ ఉపయోగించాలి? మీరు అడిగినట్లుగా డిడ్ను ఉపయోగించినప్పుడు వెర్బ్ యొక్క బేస్ ఫామ్ను ఉపయోగిస్తాము. ఉదాహరణకు, అంటే Did you వెర్బ్ eat యొక్క breakfast? వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాలి, అంతే కదా? అవును, మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమే. డిడ్తో ప్రశ్నలు అడిగేటప్పుడు వెర్బ్ యొక్క మొదటి రూపాన్నే ఉపయోగిస్తాము. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఉదాహరణలు కొన్ని చెప్పు. ఖచ్చితంగా. డిడ్ యూ గో టు ద స్టోర్ యెస్టర్డే అంటే మీరు నిన్న దుకాణానికి వెళ్ళారా? డిడ్ హీ కాల్ యూ లాస్ట్ నైట్ అంటే అతను మీకు నిన్న రాత్రి ఫోన్ చేశాడా? డిడ్ దే ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆన్ టైం అంటే వారు ప్రాజెక్ట్ను సమయానికి పూర్తి చేశారా? డిడ్ షీ లైక్ ద గిఫ్ట్ యూ గేవ్ హర్ అంటే మీరు ఆమెకు ఇచ్చిన బహుమతి ఆమెకు నచ్చిందా? డిడ్ ఇట్ రెయిన్ యెస్టర్డే అంటే నిన్న వర్షం పడిందా? ఓకే, ఇప్పుడు నువ్వు ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్ వరుసగా ఉండే విధంగా క్వశ్చన్స్ని అడగగలవు. ఖచ్చితంగా. డిడ్ ఐ సీ యూ అట్ ద పార్టీ లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి పార్టీలో నేను మిమ్మల్ని చూశానా? డిడ్ వీ విన్ ద గేమ్ యెస్టర్డే అంటే మేము నిన్న ఆట గెలిచామా? డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ ఆన్ టైం అంటే మీరు మీ హోంవర్క్ను సమయానికి పూర్తి చేశారా? డిడ్ దే ఎంజాయ్ ద కాన్సర్ట్ అంటే వారు కచేరీని ఆస్వాదించారా? డిడ్ హీ కాల్ యూ బ్యాక్ అంటే అతను మీకు తిరిగి ఫోన్ చేశాడా? డిడ్ షీ ఫైండ్ హర్ కీస్ అంటే ఆమె తన తాళాలు కనుగొన్నదా? డిడ్ ఇట్ రెయిన్ లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి వర్షం పడిందా? ఓకే జెమినై, ఇప్పుడు ఒక వాక్యం చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత అంటే అని చెప్తున్నావు కదా, తెలుగు ట్రాన్స్లేషన్ కోసం అలా చెప్పకుండా డైరెక్ట్గా ఇంగ్లీష్ క్వశ్చన్ అడిగిన తర్వాత వెంటనే తెలుగు ట్రాన్స్లేషన్ చెయ్యి. ఓకే, ప్రతి క్వశ్చన్లో వరుసగా ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ ఉండే విధంగా చూడు. అన్నిటికీ కూడా అన్ని స్టేట్మెంట్స్లో కూడా ఒకే వెర్బ్ని ఉపయోగించు. ఇప్పుడు మరొక వెర్బ్ని ఉపయోగించి ట్రాన్స్లేషన్ చేయి జెమినై. ఖచ్చితంగా. డిడ్ ఐ హెల్ప్ యూ యెస్టర్డే నేను నిన్న మీకు సహాయం చేశానా? డిడ్ వి విన్ ద గేమ్ మేము ఆట గెలిచామా? డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్ మీరు మీ పని పూర్తి చేశారా? డిడ్ దే గో టు ద పార్క్ వారు పార్కుకు వెళ్ళారా? డిడ్ ఈ కాల్ యూ లాస్ట్ నైట్ అతను మీకు నిన్న రాత్రి ఫోన్ చేశాడా? డిడ్ షీ లైక్ ద గిఫ్ట్ ఆమెకు బహుమతి నచ్చిందా? డిడ్ ఇట్ రెయిన్ యెస్టర్డే నిన్న వర్షం పడిందా? నెక్స్ట్ ఇంకొక వర్బ్ తీసుకొని అన్ని స్టేట్మెంట్స్కి ఒకే విధంగా వర్బ్ ఉండేటట్లు చెప్పు జెమినై. ఖచ్చితంగా. డిడ్ ఐ అండర్స్టాండ్ ద లెసన్ నేను పాఠం అర్థం చేసుకున్నానా? డిడ్ వి ఫినిష్ ద ప్రాజెక్ట్ మేము ప్రాజెక్టు పూర్తి చేశామా? డిడ్ యు లైక్ ద మూవీ మీకు సినిమా నచ్చిందా? డిడ్ దే ఎంజాయ్ ద పార్టీ వారు పార్టీని ఆస్వాదించారా? డిడ్ ఈ కాల్ యూ యెస్టర్డే అతను మీకు నిన్న ఫోన్ చేశాడా? డిడ్ షీ ఫైండ్ హర్ కీస్ ఆమె తన తాళాలు కనుగొన్నదా? డిడ్ ఇట్ రెయిన్ లాస్ట్ నైట్ నిన్న రాత్రి వర్షం పడిందా? ఓకే, జెమినై కూడా మనం చెప్పింది వినట్లేదు, చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రతి క్వశ్చన్లో ఒకే వెర్బ్ ఉండాలంటే వేరు వేరు వెర్బ్స్ని ఉపయోగించి చెప్పింది. అంటే కొన్నిసార్లు అది వినకపోతే ఈ విధంగా చెప్తుందనమాట. సో మనమే క్వశ్చన్ అడగడం కానీ మళ్ళీ దానికి గుర్తు చేయడం కానీ చేయాలి. మరి ఫ్రెండ్స్, జెమినై నువ్వు బాగా చెప్పావు. క్షమించండి, ఇంకొక మీరు వెర్బ్ని అడిగినట్లుగా డిడ్ ఐ అండర్స్టాండ్ ద లెసన్ నేను పాఠం అర్థం చేసుకున్నానా? డిడ్ వి ఫినిష్ ద ప్రాజెక్ట్ మేము ప్రాజెక్టు పూర్తి చేశామా? డిడ్ యు లైక్ ద మూవీ మీకు సినిమా నచ్చిందా?
డిడ్ దే ఎంజాయ్ ద పార్టీ? వారు పార్టీని ఆస్వాదించారా? డిడ్ హీ కాల్ యూ యెస్టర్డే? అతను మీకు నిన్న ఫోన్ చేశాడా? డిడ్ షీ ఫైండ్ హర్ కీస్? ఆమె తన తాళాలు కనుగొన్నదా? డిడ్ ఇట్ రెయిన్ లాస్ట్ నైట్? నిన్న రాత్రి వర్షం పడిందా? ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము డిడ్ని ముందుంచి తర్వాత సబ్జెక్ట్ని ఆ తర్వాత వెర్బ్ ఫామ్ యొక్క రెండవ రూపాన్ని మనము ఉపయోగిస్తే అది అయిపోయిందా అని అడుగుతున్నాం అనమాట. అంటే గతంలో నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, గడిచిపోయిన ఏ కాలంలోనైనా కావచ్చు. గడిచిపోయినటువంటి పనుల్ని అవి అయిపోయాయా, అది జరిగిందా, నువ్వు పూర్తి చేసావా, తిన్నావా అని అడిగేటప్పుడు ఈ విధంగా మనము క్వశ్చన్స్ అడగాలన్నమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ లెసన్ చూద్దాం.